హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ రాజ్మా మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తా అండి. అంతకన్నా ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్‌లోని బ్యూటీ టిప్స్, కుకింగ్ అండ్ స్కిన్ కేర్ టిప్స్, కిచెన్ టిప్స్ అన్నీ వస్తాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. ఈ రాజ్మా మిల్ మేకర్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా కళాయి వేసుకొని దానిలో ఆయిల్ వేసుకుందామా. తర్వాత ఒక పెద్ద ఆనియన్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకుందామా. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుందామా. తర్వాత దాల్చిన చెక్క వేసుకోండి. వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఆనియన్స్‌ని. ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కల్ని మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోండి. ఒక పెద్ద టమాటా అయితే ఒకటి వేసుకోండి, లేదా 2 వేసుకోండి. పసుపు ఒక స్పూన్ వేసుకోండి. సాల్ట్ రుచికి సరిపడినంత వేసుకోండి. కారం 2 స్పూన్స్ వేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని టమాటాలని మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఒక ఆలు వేసుకోండి పెద్దది. ఇప్పుడు నానబెట్టి ఉడికించుకున్న మిల్ మేకర్‌ని వేసుకుందామా. మొత్తం కలుపుకొని 6 అవర్స్ నానబెట్టుకున్న రాజ్మా ఉంది కదా, అవి వేసేసుకుందామండి దీనిలోని. వేసేసుకొని 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకొని ఉడికించుకుందామా. ఇక్కడ క్లిప్ మిస్ అయిందండి, సారీ. ఉడికించుకుంటే చూడండి చక్కగా దగ్గరైపోయింది కర్రీ. ఇలా వచ్చేద్దండి. చాలా టేస్టీగా ఉంటదండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది మీరు ప్రెషర్ కుక్కర్‌లో చేసుకుంటే ఇంకా ఫాస్ట్‌గా అయిపోద్ది కర్రీ. కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. డెఫినెట్‌గా ట్రై చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. ఈ రెసిపీ కానీ నచ్చితే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. బై బై.